ఏడు కొండలెక్కిన వెంకన్న స్వామి మీదే ప్రచారాలు ఎన్నో చేశారండి. ఆయన ప్రసాదమైనటువంటి ఒక లడ్డు ఒకటి ఉంది. ఆ లడ్డు ఏంటంటే కల్తీ. అంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్న 5 సంవత్సరాల్లో కూడా ఏటా కూడా కొన్ని లక్షల మంది భక్తులు దర్శనం చేసుకుంటాకు వస్తారు అక్కడికి. ఆ భక్తులందరూ కూడా చెప్తున్నారు, ఎందుకంటే లడ్డు సైజు కానీ క్వాంటిటీ కానీ తగ్గించేశారు. అదొక్కటే కాకుండా లడ్డు కూడా ఏంటంటే బూజు పట్టేసి వాసన రావటం ఇలాంటివి ఉంటున్నాయి, నిలవ ఉండట్లేదు. కనీసం దర్శనం చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళేదాకా కూడా లడ్డు నిల్వ అనేది ఉండట్లేదు అని చెప్పని గత వాళ్ళ ప్రభుత్వంలో కూడా ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. కానీ వాటిని కూడా పక్కకు తోసేసినటువంటి ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు జనసేన టీడీపీ ఎప్పుడైతే వచ్చినాయో, ఈ వచ్చిన తర్వాత ఏదైతే సర్వే చేశారో వెంకటేశ్వర స్వామి గుడి మీద ఏదైతే సర్వే చేశారో ఆ సర్వేలో నెయ్యి కల్తీ కలుస్తున్నట్టు తేలింది. అంతేకాక లడ్డు క్వాంటిటీ కూడా తగ్గటం జరిగింది. మామూలుగా లడ్డు క్వాంటిటీ వచ్చి 160 గ్రామ్స్ ఉంటాయి, ఇప్పుడుండే లడ్డు వచ్చి 90 గ్రామ్స్ 100 గ్రామ్స్ మించి ఉండట్లేదు. మరి ఇదంతా ఎలా jరుగుతుంది? ఇదంతా గత ప్రభుత్వం నుంచి వచ్చిందే కదా. ఇదంతా చేస్తారండి. ఎందుకంటే ఒకటి, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి అంటే వైసీపీ ప్రభుత్వం ఒక్కటే. ఎందుకంటే ఆయన మచ్చలేని మహారాజు. అలాంటి మచ్చలేని మహారాజు మీద బురద జల్లటానికి ఈ రోజున క్షమాపణలు దేనికి చెప్పాలండి? ఏం చేశారని చెప్పాలి? అంటే లడ్డూలో కల్తీ కలిసింది నిజం కాదా? క్వాంటిటీ తగ్గించింది నిజం కాదా? ఇవన్నీ నిజం కాదా? అంటే వాళ్ళు చేసిన తప్పులన్నీ ఈ రోజున అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వెలికి తీస్తుందని చెప్పిన కక్షతోటి హిందువులందరికీ క్షమాపణ చెప్పాలంటే ఏ రకంగా చెప్పాలండి? క్షమాపణ అసలు ఎందుకు చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి అనేది ఒకటి ఉందా? ఎందుకంటే ఆయన చర్చిలకు వెళ్ళి ఆయన బైబిల్ తీసుకొని వెళ్ళి ప్రార్థనలు చేసుకుని ఆయనకేం తెలిసిద్దండి వెంకటేశ్వర స్వామి భక్తి గురించి? ఆయనకుండే పవర్ గురించి ఎలా తెలుస్తుందండి? ఇవన్నీ తెలియదు కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారిని కేవలం విమర్శిస్తున్నారు. అంటే ఆయన్ని డైరెక్ట్గా ఎదుర్కొనేది ఇది లేక ఏదో ఒకటి రూమర్ స్ప్రెడ్ చేసి ఆయనకి మచ్చలేని మహారాజుకి మల్లం పోయిటాకు చూస్తున్నాడే తప్ప ఇందులో అయితే వాస్తవం అయితే లేదు. ఏమండి, వరద సింగినగర్ మొత్తం ఏరియా మొత్తం వరదలు వచ్చినాయి. విజయవాడ మొత్తం వరదలతో అట్టడిగిపోయే జనాలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు పైపుల్ రోడ్డు దగ్గరకు వచ్చి ఆదివారం వరదలు వస్తే శనివారం నుంచే స్టార్ట్ అయినాయి వాటర్ రావటం. ఆదివారానికి ఫ్లోటింగ్ వచ్చి ఇల్లంతా కూడా మునిగిపోయిన పరిస్థితిలో ఉంటే ఆ నీళ్ళల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎలా ఉన్నారు ఏంటనేది కూడా చూడటం జరిగింది. అలాగే లోకేష్ గారు ఒకరోజు వచ్చారు, వాళ్ళ బోట్ల మీద వచ్చి కూడా అందరినీ చూశారు. వాటర్ ఎంత శాతం వచ్చింది, వాళ్ళకి ఫుడ్ అందుతుందా లేదా, వాటర్ అవి అందుతున్నాయా లేదా, పాలు అవి అందుతున్నాయా లేదా అని చెప్పినని వచ్చి అక్కడ కూర్చొని ఒక చోట ఏర్పాటు చేసుకొని కూర్చొని కూడా అందరూ కూడా ప్రజలందరికీ కూడా సంపాలలో అన్నీ అందేలాగా చక్కగా చేయటం జరిగింది. కానీ విమర్శలు ఏం చేశారు? వరదల్లో ఏమందింది సాయం? అందినోడు అందింది అంటున్నారు, అందలేనోడు అందలేదు అంటున్నాడు. ఎక్కడండి? ఇక్కడ ఎక్కడుంది? మంచి చేసినోడికే విమర్శలు తప్పట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ లడ్డు కల్తీ జరిగిన దాని గురించి పవన్ కళ్యాణ్ గారిని వ్యాఖ్యలు చేయటం జరుగుతుందో సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందా? అంటే కల్తీ కలిసింది అని చెప్పిన అందరూ చెప్పడం జరుగుతుంది. దాని మీద విచారణ చేపట్టడం జరుగుతుంది. అలాగే విచారణ చేయటం కూడా జరుగుతుంది. ఏ ఒక్క ఆధారం దొరికినా జగన్మోహన్ రెడ్డి గారు ఏ అండమాన్ జైలుకి వెళ్తారో లేదంటే బెంగళూరు ప్యాలెస్కి వెళ్తారో తెలియని పరిస్థితి. ఆయన ఎటు వెళ్తాడో కూడా తెలియదు. ఆయన్ని నమ్ముకొని ఉన్న మిగతా అంబంటి రాంబాబు గారి పేరు నాని కానీ వీళ్ళందరూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. మీ అధినేత అయిన ఆయనకే ఇది లేనప్పుడు ఆయనే ఎటు వెళ్తాడో తెలియని పరిస్థితిలో ఉంటే మీరు లేనిపోని వ్యాఖ్యలు చేసి మీరు ఇంకెటు వెళ్ళాల్సి వచ్చిందో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్తున్నాను. అదేనండి, మతం గురించి చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాతే. ఎందుకంటే ఆయనకే ఒక మతం లేదు. ఎందుకంటే నిజంగా ఆయనకి మతమే ఉంటే ఆయన బాబాయ్ చనిపోయినప్పుడు ఏమైందండి ఆయన మతం మానవత్వం? ఆయన చెల్లెల్ని బయటకు నెట్టేసినప్పుడు ఏమైంది ఆయన మానవత్వం?
వాళ్ళ అమ్మగారిని చెల్లెల దగ్గర పంపించినప్పుడు ఏమైంది? మానవత్వం ఉన్నది తండ్రి పోయిన తర్వాత ఆ తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత ఉన్న కొడుకే బయటకు నెట్టేశాడు తల్లిని చెల్లిని. అలాంటి వ్యక్తి మతం గురించి దేవుడి గురించి మాట్లాడుతున్నారంటే చాలా నవ్వుకోవాల్సిన సందర్భంగా ఉంది ప్రజలందరూ కూడా. మానవత్వం ఉన్నోళ్ళకైతే మానవత్వం గురించి తెలుస్తుంది, మానవత్వమే లేని మనిషికి ఏం తెలుస్తుంది మానవత్వం గురించి, మతం గురించి? ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని క్షమాపణలు చెప్పాలి అని చెప్పినని వైసీపీకు ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడటం జరుగుతుంది. ఏ లెక్కన క్షమాపణ చెప్పాలి ఆయన? ఈరోజు దీక్ష విరమించడం జరుగుతుంది. ఆయన పద్ధతి విలువలు అన్నీ తెలిసిన వ్యక్తి ఒక పవన్ కళ్యాణ్ గారు. అలాంటి ఆయన గురించి మాట్లాడుతున్నారంటే వ్యక్తిత్వం లేని మనుషులు వచ్చి రాజకీయాలు చేస్తే ఎలాగే ఉంటుందేమో మరి.